అన్నగాని అన్న ఎప్పుడు చూసినా నవ్వుతానే ఉంటాడు. బోలా శంకరుడు. మేము ఏ మీటింగ్కి వెళ్ళినా ఫస్ట్ టైం కలిస్తే ఆ రోజు వచ్చి నాకు హగ్ ఇచ్చిన తర్వాత వెళ్ళాలి ఆయన. ఎందుకంటే కష్టకాలాల్లో నిలబడిన వ్యక్తి. ఇక్కడ చాలామందికి తెలీదు, ఆనాడు అమరావతి చట్టం శాసన మండలికి వస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చున్నారు అక్కడ గ్యాలరీలో. అప్పుడు వైకాపా ఎమ్మెల్యేలు పంపించాడు ఒక సైకో. ఆ సైకో ఎమ్మెల్యేలు పంపించి చంద్రబాబు నాయుడు గారి పైన దాడి చేయండి, ఆయన అవమానించండి అంటే, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నేను చూడలేదు కానీ గ్రేట్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేను చూశాను. ఆనాడు అనగాని అన్న కానివ్వండి, స్వామి గారు కానివ్వండి, గొట్టుపాటి రవి గారు కానివ్వండి, సాంబశివరావు గారు కానివ్వండి, మా భవానీ చెల్లమ్మ కానివ్వండి, అందరూ ఒక కొండలాగా నిలబడి బాబు గారికి కాపలా కాశారు. నా దగ్గర ఇప్పటికీ ఆ ఫోటో ఉంది. నేను కింద హౌస్లో ఉన్నా. ఆయన నాడు నేడు ఎప్పుడు పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేసే వ్యక్తి మన అనగాని సత్యప్రసాద్ గారు. ఇంకా నా ముందల ఉంది నా కుటుంబ సభ్యులు. ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడుమ తిప్పకుండా, ఎన్ని కేసులు పెడతారా పెట్టుకోబోండి, మీసాలు తిప్పి రా రా అని పిలిచిన ఏకైక కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మనందరం చూసాం. పుంగనూరులో ఒక తాతే ఉన్నాడు, అంజిరెడ్డి తాత. లోకల్ బాడీ ఎన్నికలు వస్తే ఆయన నామినేషన్ పత్రాలు లాగాలనుకున్నారు. తొడగొట్టి మీసాలు తిప్పి రా 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 అనిన అంజిరెడ్డి తాతనే నాకు స్ఫూర్తి. మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జై కొట్టమంటే జై చంద్రబాబు జై తెలుగుదేశం చెప్పి ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రనే మీ లోకేష్కి ఒక స్ఫూర్తి. అంతెందుకు పల్నాడులో పోలింగ్ బూత్కి అండగా నిలబడిందని, వాళ్ళు రిగ్గింగ్ చేస్తే ఆపుతున్నారని మంజుల గారిపైన దాడి చేసి రక్తం కారుతున్నా కూడా చివరి ఓటు పడే వరకు నిలబడిన మంజుల గారే మీ లోకేష్కి స్ఫూర్తి. కార్యకర్తలే అధినేత అని చెప్పిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నాడు నేడు ఎప్పుడు మీకు మేము అండగా నిలబడతాం. ప్రభుత్వ కార్యక్రమాలు నాకు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి ఉంటే కూడా కంపల్సరిగా కార్యకర్తల సమావేశం పెట్టుకుని ప్రతి కార్యకర్తతో ఫోటో దిగిన తర్వాతనే మేము వేరే కార్యక్రమాలు కూడా వెళ్తాం జరుగుతుంది. మన జరిగిన ఆవిర్భావ దినోత్సవం మన అధ్యక్షుల పక్కన కూర్చుంది పని చేసిన కార్యకర్తలు. జల్లుడు పట్టాం, ఎత్కాం, వాళ్ళకే గౌరవం ఇచ్చి అక్కడ కూర్చోబెడతాం జరిగింది. కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ ఇస్తున్న గౌరవం. ఇక్కడున్న ఎంతో మంది మీరు త్యాగాలు చేశారు. అందుకే ఎవ్వరు ఊహించిన విధంగా 94% స్థానాల్లో ఎన్డీఏ ప్రభుత్వం కైవసం చేసుకుంటాం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గం మా కుటుంబానికి చాలా అచ్చొచ్చిన నియోజకవర్గం. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రస్థానం మొదలైంది ఈ పుణ్యభూమి నుంచే. నా యువగలం పాదయాత్రకి టర్నింగ్ పాయింట్ కూడా ఈ పవిత్రమైన భూమి. అంతెందుకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే నిజం గెలవాలి అనే కార్యక్రమం ప్రారంభించాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అప్పుడు నాకు ఫోన్ చేశారు, ఎక్కడి నుంచి మొదలు పెడతామంటే చంద్రగిరి భూమి నుంచే మొదలు పెడతామని చెప్పాను. 24 గంటల ముందర చెప్పిన, ఎవరు ఊహించిన విధంగా పెద్ద ఎత్తున మీరే తరలి వచ్చారు. మా తల్లిని మీరు నా గుండెల్లో పెట్టుకుని కాపలా కాశారు. అందుకే చంద్రగిరి అంటే మా కుటుంబానికి ఎక్కడ లేని అనుబంధం. గడిచిన 22 నెలల్లో మనం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఒక పెన్షన్ విషయం చూడండి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 4,000 రూపాయలు వృద్ధులకు పెన్షన్ ఇస్తున్నాం. వికలాంగులకు 6,000 ఇస్తున్నాం. బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు మనం అందిస్తున్నాం. స్త్రీ శక్తి కింద మహిళలు బస్సు ఉచితంగా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించింది. తల్లికి వందనం కింద చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉన్నా
అంతమంది పిల్లలకి డబ్బులు వేస్తా ఉన్నాం. చేసి చూపించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు కూడా ప్రతి ఏటా 3 సార్లు డబ్బులు కూడా మనం అకౌంట్లో జమ చేస్తాం జరుగుతుంది. ఏకంగా ఇప్పుడు చేనేత సోదరులకి వచ్చే మాసం నుంచి 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకో లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఒక పక్కన అధికార యంత్రాంగానికి సకాలం జీతాలు చెల్లించాలి, రిటైర్మెంట్ అయ్యే బెనిఫిట్లు అందించాలి, ఇంకో పక్కన సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, అదేవిధంగా అభివృద్ధి కూడా చేయాలి. పరిశ్రమలు తీసుకురావాలి, రోడ్లు వేయాలి, బ్రిడ్జిలు కట్టాలి. ఆల్రెడీ మన పులి కూడా కొన్ని బ్రిడ్జిలు నాకు ఇచ్చున్నాడు. అంటే సంక్షేమ అభివృద్ధి అనేది జోడెద్దుల బండి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అవన్నీ అధిగమించుకుని ఈరోజు ముందరికెళ్తున్నాం. భారతదేశంలో 10 రూపాయలు పెట్టుబడి వస్తే ఆంధ్ర రాష్ట్రానికి దాంట్లో 2.5 రూపాయలు ఈరోజు వస్తాం జరుగుతుంది. అంటే 25% పెట్టుబడులు తీసుకొస్తున్నాం. అహర్నిశలు కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం. ఎవ్వరు ఊహించిన విధంగా మనం చరిత్రలో నిలబడబోయే విధంగా 150 రోజుల్లో డిఎస్సి పూర్తి చేసి 16,000 మంది ఉపాధ్యాయులు కూడా మనం పోస్టులు కల్పించాం. జాబ్ క్యాలెండర్ ఆనాడు నేను పాదయాత్రలు హామీ ఇచ్చా, క్యాలెండర్ విడుదల చేశాం. క్యాలెండర్ ప్రకారమే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా మన ప్రభుత్వం భర్తీ చేయబోతుంది. కార్యకర్తలు కూడా ముందలు తీసుకెళ్తున్నాం. కార్యకర్తనే అధినేత అని పదే పదే ఎందుకు చెప్తున్నానంటే మార్పు వేదికమైన ఉన్న పెద్దల దగ్గర నుంచి మొదలవ్వాలి. ఈరోజు మేము ఈ వేదికమైన కూర్చున్నామంటే దానికి కారణం మా ముందలున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఏ పార్టీ చేయని విధంగా ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు అందిస్తున్నాం. ఇప్పటికే ఆ ఒక్క కార్యక్రమం ద్వారా 150 కోట్ల రూపాయలు కార్యకర్తల కుటుంబానికి అండగా నిలబడడానికి మనం డబ్బులు ఇచ్చాం. ఇంతేకాదు, దొంగ కేసులు పెట్టారు. మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుమారుగా 3,200 కేసులు పెట్టారు. 40,000 మంది కార్యకర్తల పైన పెట్టిన కేసులు. అది మీ లోకేష్ పైన కూడా 23 కేసులు పెట్టారు. రౌడీ షీటర్ కూడా పెడతారు అనుకున్నా, పెట్ల. నాకు ఆ బంపర్ ఆఫర్ ఇవ్వాల సైకో. కానీ కార్యకర్తల పైన గతంలో పెట్టిన కేసులని న్యాయబద్ధంగా చూసి అన్ని కేసులు ఇప్పుడు తీపిస్తున్నాం. సుమారుగా 2,000 కేసులు ఇప్పటికీ తీసేస్తాం జరిగింది. 2014 నుంచి 19 వరకు ఆనాడు కార్యకర్తలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు పనిచేశారు, ఉపాధి హామీ పనులు చేశారు. ఆనాడు బిల్లు కొంచెం ఆలస్యమైనాయి, దానివల్ల 5 సంవత్సరాలు నష్టపోయాం. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు బిల్స్ అన్ని క్లియర్ చేశాం. పెండింగ్ ఏమైనా ఉంటే పార్టీ ఆఫీస్కి రండి, ఆ వివరాలు ఇవ్వండి, క్లియర్ చేయించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం నేను హామీ ఇస్తున్నాను. ఇంకా కార్యకర్తలు అనేది మనందరం సొంత కాలుపై నిలబడాలి. కార్యకర్తల్ని ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన బాధ్యత మాది. మార్గాలు మేము చూపిస్తాం, కష్టపడే బాధ్యత మీదని ఈ సభాముఖం మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కలిసికట్టుకు వెళ్దాం. తప్పుడు పనులు చేస్తే ఎప్పుడొకసారి మనం పట్టుకుంటారు. మనం ఏనాడు తప్పు చేయలేదు కనుకనే ఈరోజు తలెత్తుకుని మనం తిరగలుగుతున్నాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో బంధిస్తే సమాజం నమ్మల. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి అలాంటి పని చేయరని పెద్ద ఎత్తున రోడ్డుపై కూడా వచ్చి మనకు అండగా నిలబడటం జరిగింది. ఇది ఇక్కడున్న మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ అనేది ఒక పెద్ద కుటుంబం లాంటిది. కుటుంబం అన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. వేదికమైన ఉన్న పెద్దలందరూ తెలుసు, పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చేదాకా నేను ఎంతో పోరాడాను. జిల్లా వ్యవస్థ నుంచి పార్లమెంట్ వ్యవస్థ తీసుకొచ్చేదాకా నాకు 2 సంవత్సరాలు పట్టింది. మీరందరూ అనుకోవచ్చు లోకేష్కి ఏముంది అబ్బా చెప్తే అయిపోతుందని. సైకోతో ఎంత పోరాడానో దానికి 5 రెట్లు ఎక్కువ నేను పార్టీలో పోరాడా. అరే ఇది మన పార్టీ, మనందరం ఒక కుటుంబం. నమ్మకున్న సిద్ధాంతం కోసం మనందరం పోరాడాలి, మాట్లాడుకోవాలి. నేను ఎన్నో మార్లు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడా, అధ్యక్షులతో చర్చించా. కొన్ని విషయాలు నేను ఏకీభవించవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు మన అధ్యక్షులు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే శిరస్సు వంచి 100కి 100% నేను అమలు చేస్తాం జరిగింది.
మనది ఒక పెద్ద కుటుంబం, కలిసికట్టుగా పనిచేయాలి. ఎందుకంటే మన పార్టీలో కోవిడ్ కన్నా దారుణమైన ఒక జబ్బు ఉందండి. ఆ జబ్బు పేరేంటో తెలుసా? ఇంపట్ల గట్టిగా చెప్పండి. అలక. మనం వేరే పార్టీలకు వెళ్ళాం, సస్యమైన వేరే పార్టీకి ఓటేయం, కానీ ఇంట్లో పడుకుంటాం, అలాగే ఇంట్లో పడుకుంటాం. దానివల్ల నష్టపోయేది ఎవరు? ముందల మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మనం నష్టపోతాం, దాని తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు. 2019 నుంచి 24 వరకు మనం ఎంత ఇబ్బంది పెట్టారో మీ అందరూ మర్చిపోయినట్టున్నారు. బయట కనీసం రానిచ్చేవారు కాదు. పాదయాత్రలో నేను మైక్ పట్టుకుని మాడితే మైక్ లాక్కున్నారు.